హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఆ టెన్షన్ అయితే ఉండదండి. ఉత్తర్వులు అయితే వచ్చేసాయి. సో గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నారు, వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. సో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల ఫోటోలకు సంబంధించిన కీలక నిర్ణయం అయితే తీసుకుంది. టీచర్లను శాశ్వతంగా ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఇకపై టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయాలకైతే విద్యాశాఖ అప్పగించేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆయా సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి గురువారాలలో పాఠశాలను సందర్శించి మరుగుదొడ్డి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించండి. సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే దీనికోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన IMMS యాప్లో లాగిన్ అయ్యేందుకు సచివాలయాల్లో ఉద్యోగులకు అవకాశాన్ని కల్పించింది మేరకు. అంతేకాదు గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అలాగే ఏస్పీడీ ఇక డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ఇన్ఛార్జ్ డైరెక్టర్ బి శ్రీనివాస్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై స్కూళ్ళల్లో గత వైఎస్ఆర్ ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళల్లో మరుగుదొడ్డి ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యత ఆయా స్కూళ్ళ ప్రధాన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎంలకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే తాము చదువు చెప్పేందుకు వచ్చాము, మరుగుదొడ్లు ఫోటోలు తీసేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వం వారి గోడును పట్టించుకోలేదు. అప్పటి నుంచి వాళ్ళే ఫోటోలు తీసి అప్లోడ్ వస్తూ ఉన్నారనమాట. సో ఇదందరికీ తెలిసిందే. కానీ ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టీచర్లకు టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే బాధ్యత నుంచి అయితే టీచర్లను తప్పించింది. సో ఇటీవల తాత్కాలికంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా టీచర్లను ఈ బాధ్యత నుంచి పూర్తిగా తప్పించేసిందనమాట. ఆ ప్లేస్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ సభ్యులకైతే ఈ బాధ్యతను అప్పగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లంతా కూడా ఆనందం వ్యక్తమైతే చేశారు. సో తమకి టాయిలెట్ ఫోటో అప్లోడ్ బాధ్యత నుంచి తప్పించి కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.